ఎంత స్ట్రెంగ్త్ ఎంత ఉందమ్మా? 380. మీల్స్ టేకన్? మీల్స్ టేక్ 100% సార్. 100%. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి కర్రీ? సాంబార్. సాంబార్ వేసారమ్మా? పప్పు వేసారా? ఎక్కడుంది పప్పు? ఇది 6 కేజీలా? ఇక్కడ ఏమైనా ఇన్ఛార్జీలు ఉన్నారమ్మా టీచర్లు ఇది చూసుకోవడానికి? మీరే చూస్తారా? మీరే చూస్తారా? వీళ్ళు వేడి నీళ్ళలో ఇట్లా వేసేటప్పుడు కొంచెం చూసుకుంటారా? 8 చెప్తారు సార్. మాకు అట్లాంటి ప్రాబ్లం బాగుంటుంది సార్. డ్రెస్ బాగా తింటారు సార్ పిల్లలు. కలర్ వేసినప్పుడు కొంచెం తినరు. ఆ మేనేజ్మెంట్ అనేది కొంచెం పర్ క్యాప్ట్ అనేది చూసుకోవాలండి. ఆయిల్ ఎప్పుడు ఎంత అవసరమో అంతే వాడి మిగతా దానికి. ఇప్పుడు మనకైతే రోజుకు ఒక స్టూడెంట్కి 7.5 ml వాడాలనేది మన మ్యాండేటరీ. అప్పుడు ఒక్కొక్కసారి ఆడ తగ్గించి ఈడ పెంచుకోవాల్సి వస్తుంది. అట్లా కొంచెము మేనేజ్ చేసుకొని చూసుకోవాలి అమ్మా. MLS పాయింట్ నుంచి తెస్తారమ్మా ఇక్కడికి? MLS పాయింట్ నేరుగా వస్తాయి. ఇవి దించినందుకు ఏమైనా డబ్బులు అడుగుతారా? హమాలీలు ఇక్కడ దించినందుకు మిమ్మల్ని డబ్బులు ఏమన్నా అడుగుతారా? ఎవరు? మీరు ఇది ఈ ట్యాగ్ స్కాన్ ఇవన్నీ ఉన్నాయా? చేసేసారా? ఏఎస్ఓ వచ్చారు. ఏఎస్ఓ సిఎస్డిటి ఏఎస్ఓ వాళ్ళు ఉన్నారండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు ఈ స్కూల్స్కు ఈ రైస్ ఇచ్చిన తర్వాత ఈ ఎంటీ బ్యాగ్స్ ఏం చేస్తా ఉన్నారు? హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారా లేకపోతే వీళ్ళను డిస్ట్రాక్ట్ చేయమంటున్నారా? చెప్పారా? ఇచ్చారమ్మా? అది ఓకే. అది వచ్చిందా? ఎన్ని రోజుల క్రితం చెప్పారు? 1 నెల క్రితం చెప్పలేదు. అందుకు ఇప్పుడు అడుగుతున్నాను. నాకు డౌట్. అవును, అది ఓకే. అది కాదండి నేను అనేది. అది కాదు, అదంతా నాకు తెలుసు. హరికథంతా నేను చెప్పేది ఏంటంటే నాకు 1 month క్రితం నేను విజిట్స్ పోయినప్పుడు ఇవి ఏం చేయాలనేది మాకు చెప్పడం లేదు సార్. హాస్టల్లో అన్ని ఇబ్బంది అవుతా ఉంది అని చెప్తే మేము ఇమీడియట్గా దీని మీద చేసుకోండి, ఏ విధంగా చేయాలనేది చెప్పండి అని చెప్పాం. మీకేమన్నా పేపర్ మూలకంగా ఇవి ఏ స్కూల్ వాళ్ళు ఏ హాస్టల్ వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసేసుకోండి అని ఏమన్నా వచ్చిందే? రాలే. అంతే, ఆ డౌట్ ఉంది. బాగున్నాయి ఇక్కడ భోజనాలు? బాగా తింటున్నారంతా? హ్యాపీనా? ఎవరన్నా క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ చాలా మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో కూడా ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అని ఒక 25 kg బ్యాగ్లో 200 grams కలుపుతారు. అవి మంచిగా విటమిన్స్ అన్నమాట. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కలిపిన విటమిన్స్ కలుపుతారు. అవి ఆడ భోంచేస్తే మీకు, ఇక్కడ భోంచేస్తే మీకు చాలా హెల్త్కి మంచిగా మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాంటివి ఇస్తూ ఉన్నారు. మంచిదన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతో రీసెర్చ్ చేసి అవి పిల్లలకు అందిస్తే వాళ్ళ పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా చదువుకుంటారు, ఎటువంటి విటమిన్ డిఫిషియన్సీ లేకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ మీరు తినే భోజనాలలో కలుపుతా ఉన్నారు. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ ఇక్కడ 579 మార్క్స్ వచ్చాయి, హైయెస్ట్. 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? లేరా? లోపల ఉన్నారా? టెస్ట్లో ఉన్నారా? ఓకే. 579 మంచి మార్క్స్. 10th క్లాస్లో 579 మన ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చాయంటే టీచర్ల కృషి ఎంతో ఉన్నట్లు. అక్కడ మీరు కూడా దాన్ని బాగా అర్థం చేసుకొని మంచిగా సహకరిస్తూ టీచర్లు చెప్పినట్టు బాగా విని మీకు అన్నీ ఇచ్చారు. బుక్స్ ఇచ్చారు, క్లోత్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, డిజిటల్ బోర్డ్స్ ఇచ్చారు. ఇట్లా అన్నీ మీకు అన్నీ చదువుకోవడానికి అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ ఇస్తా ఉన్నారు. మిడ్ డే మీల్స్ అనేది ఒక వరం. అది కూడా క్వాలిటీ భోజనాలు. 5 రోజులు ఎగ్, 1 రోజు స్వీట్ పొంగలు, 5 రోజులు 5 రకాల వంటలతో, కూరలతో. అర్థమవుతుందా? ఎందుకంటే మీ తల్లులకు బాధ లేకుండా డబ్బాలు క్యారియర్లు పెట్టి పంపించకుండా, పొద్దున్నే పెట్టి పంపించకుండా, అది ఇక్కడ చల్లగా అయిపోకుండా ఇప్పుడు చూడండి ఫ్రెష్గా చేస్తూ ఉన్నారు వంట. మీకు 12:30 కల్లా భోజనం పెడతారు. మంచి వేడిగా హాట్గా తినచ్చు. బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి. డిఫరెంట్ అందరూ ఒకటే రిబ్బన్స్, మంచి స్కూల్ డ్రెస్. అట్లే భోజనాలు కూడా అందరూ ఇక్కడ కలిసి తింటేనే అందరూ ఒకటే మెను. నిజంగా మీ హెచ్ఎం మేడం చెప్తున్నారు 100% తింటా ఉన్నారు సార్ ఇక్కడ అని. 100% తినమంటే గొప్ప ఇది అనమాట.
ఎందుకంటే టౌన్లలో కొద్దిగా మంది తినరు. ఇప్పుడు గతంలో నా కొద్దిగా లావుగా వచ్చేటి బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు, చాలా బాగున్నాయి, ఫైన్ రైస్ అంటారు వాటిని. అంత మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు. బాగా తినండి, మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి మీ అందరికీ. చదువు అనేది ఒక ఉద్యోగాల కోసమే కాదు, మీ నాగరికత, మీ వేషభాషలందు మార్పు, జ్ఞానం పెరుగుతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, మంచి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, గర్ల్స్కి ముఖ్యంగా అది చాలా అవసరం. రేపు ఫ్యూచర్లో మీ పిల్లలను అయితే ఏంటి మంచి గౌరవంగా పెంచాలి, తలెత్తుకొని తిరగాలి. చదువుకున్న వాళ్ళంటే ఒక విలువ ఉంటుంది, ఆ గౌరవ ప్రతిష్టలు మీరు కాపాడుకోవాలి. అందుకు చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక ఆయుధం చదువులు అనేది, అవి చేతిలో ఉంటేనే మీరు ఏమైనా చేయొచ్చు, ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు, ఉద్యోగాలే కాదు, తెలివితేటలు ఉంటే కదా. అవన్నీ అర్థం చేసుకొని మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. వెరీ గుడ్. స్కూల్స్ ఎందుకంటే మనకు ప్రతి విషయంలో కూడా అందరు టీచర్లు మీకు బాగా ఉండాలా, మన స్కూల్లో మంచి రిజల్ట్ రావాలా, పిల్లలు బాగుండాలా అంటేనే మనకు అది ఒక వాల్యూ వస్తుంది. ఆ టీచర్ల మీద గౌరవం కూడా పెరుగుతుంది కొన్ని చర్యల వల్ల. ఈ క్లీనింగ్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే అసలు టౌన్లో మంచి బాగా ఇంత స్ట్రెంగ్త్ ఉండే స్కూల్స్ చాలా ఉండే కొద్ది తగ్గిపోతూ ఉన్నాయి. అట్లా కాకుండా మన స్కూల్స్ స్ట్రెంగ్త్ కావాలంటే వాటర్ ప్లాంట్లు, మంచి భోజనాలు, మంచిగా టీచర్స్. మామూలుగా టీచర్లకు ఏముందంటే వాళ్ళు చెప్పించుకోవాలి, కానీ పిల్లలు ఎంతైనా చెప్తారు. వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చెప్తా ఉంటే వాళ్ళు అదే చూడండి అది ఎందుకంటే ఇట్స్ ఒక కాంపిటీషన్ మనకు. మనం ఏంటంటే మనం ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మనం మంచిగా చెప్పి మన పిల్లల్ని రాబట్టుకోవాలా, పేరెంట్స్తో మాట్లాడాలా, మంచిగా వాళ్ళకి గతంలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉందండి, వాళ్ళు ఏమంత రెస్పాండ్ ఇవ్వరు. ప్రైవేట్ బ్యాంకులు వచ్చి వాళ్ళని డామినేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు. అదే మనము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని డామినేట్ చేయాలంటే మనము ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఉండే క్వాలిఫైడ్ టీచర్స్కు మన క్వాలిఫైడ్ టీచర్ వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా ఇంటెలిజెన్సే ఉంటారు దాదాపు. కానీ ఏంటంటే నాకు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం చెప్దామన్నా కానీ చెప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు పిల్లలు, రెగ్యులర్ రాకపోవడం. గతంలో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, కొంచెం బాగున్నారు. ఇప్పుడు మ్యాథ్స్ ఉందండి, రోజుకు లింక్ ఉంటుంది దాన్ని, అంతేగాని ఈరోజు చెప్పి రేపు వాడు రాలేదంటే ముందు రోజు అర్థం కాదు. అట్లా చాలా ప్రాబ్లమాటిక్. అంతా కొంచెం కేర్ఫుల్గా మనం వాళ్ళని పట్టుకొచ్చుకొని పేరెంట్స్ మీట్స్ పెడుతున్నాం మనం ఈ మధ్య. వాళ్ళందరినీ కొంచెం వాళ్ళు మోటివేట్ చేసి అట్లా